వీక్షకులకు నమస్కారం. అప్పుడప్పుడు నేను కూడా తింగర పనులు చేస్తూ ఉంటాను. చూసారు కదా, మామిడికాయ పిందెలు పట్టిపోయి ఏదో కాలిపోయినట్టు ఇలాగున్నాయి. ఏం జరిగిందంటే, అక్కకి అమెరికా అక్క కోసం అని చెప్పి మామిడికాయ ఎండు పెట్టి ముక్కలు ఇస్తున్నాను కదా, అది వీడియో ఒకటి చేశాను చూడండి. అయితే కాయలన్నీ సాయంత్రాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చుట్టుపక్కల చెట్టు చుట్టుపక్కల మేడ మీద కింద అంతా పడిని అన్నీ ఏరుకుని వచ్చి సాయంత్రం కడిగి తుడిచేసి ఆరినాక తీసుకెళ్ళి ముక్కలు కోసి ఉప్పు కారం వేస్తాను. రాత్రంతా అయినాక మళ్ళీ తెల్లారి నుంచి దాన్ని ఎండలో పెట్టేసి ఎండు ముక్కలు చేసుకుంటాను. అయితే ఒక సాయంత్రానికి చీకటి పడిపోయిన బద్ధకం వేసి తెల్లారి కడిగేసి ఇది ఆరడానికి ఒక గంట పట్టుద్ది, ఎందుకో ఎండలో పెడితే 5 నిమిషాలు అయిపోద్ది కదా అని తీసుకెళ్ళి ఎండబెట్టేసా. ఎండబెట్టి 5 నిమిషాల్లో తీయాలి కానీ మళ్ళీ వేరే పనిలో పడి ఆ విషయమే మర్చిపోతే ఒక గంటకో అరగంటకో మా అమ్మ అటువైపు వెళ్ళి ఈ కాయలన్నీ పాడైపోయినాయి చూడు అని చెప్పి తీసుకొచ్చింది. తీసుకొస్తే అదిగో ఇలాగ పచ్చగా ఉండాల్సిన ఈ కాయలు కాస్తానమాట. ఇందాక ఫస్ట్లో చూపించినట్టు పండక కుళ్ళినట్టు అలాగే అనిపించింది. నేనన్నా తెలివి తక్కువదన్నా. ఈ మామూలుగానే రాలిపోయిన కాయలు కోసేటప్పుడు కొన్ని పచ్చి వస్తున్నాయి, కొన్ని పండు వస్తున్నాయి, అన్నీ కలిపి వేసేస్తున్నా. పండు కొద్దిగా తీపి వస్తున్నాయి, అంతే, ఏమీ పర్లేదులే అని వాటిని కూడా శుభ్రంగా మళ్ళీ ఒలిచేసి చక్కగా ఉప్పు కారం పచ్చిమిరకాయ బెల్లము పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర బెల్లం పొడి ఉంది కాబట్టి ఆ వేసేసి ఇదిగోండి అంతటి గ్రీనీ కాస్త ఇదిగో ఇలాగ అడిగినాయి అనమాట. వీటిని మళ్ళీ తీసుకొచ్చి చక్కగా ముక్కలు కోసుకుని చెక్కు తీసి ముక్కలు కోసేసుకుని అవన్నీ ఉప్పుగా పచ్చిమిర్చి ఆ మిశ్రమం వేసేసుకుని జీలకర్ర బెల్లం మిశ్రమం వేసేసి చక్కగా డబ్బాలో వేసి పెట్టాను. రాత్రి నుంచి తెల్లారి వరకు అలాగా ఊరిన తర్వాత నెక్స్ట్ తీసి ముక్కలు ఎండలో పెట్టాను. పగలు ఎండలో పెడుతున్నాను, ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి. సాయంత్రాలు మంచినీళ్ళు కాసుకుంటాం మేము బిందెలో, ఆ బిందె మీద పెట్టేస్తున్నాము. అందుకని తొందరగా డ్రై అయిపోతున్నాయి. 3 to 4 డేస్లో మొత్తం డ్రై అయిపోతున్నాయి. నేను చున్నీ కప్పేసి ఉంచుతానన్నమాట. ఎండలో పెట్టినప్పుడు దుమ్ము ధూళి పడకుండా, అలాగే పిట్టలు అవి రెట్టలు వేయకుండా లేకపోతే నూరు పెట్టకుండా ఉంటాయని చెప్పి పైన ఒక లేయర్ చున్నీ వేస్తాను. ఇవి ఎండబెట్టినవి అన్నమాట. రోజు వీటిల్లోనే పండుయి పచ్చియి ఇలాగ నేను ఎండకి ఉడకబెట్టినట్టు చేసుకున్నవి ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్.